ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కానీ జరుపుకునే ముందు షెడ్యూల్ వేసేటప్పుడు చాలామంది ఎందుకంటే పండగ కాబట్టి సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని ఏం చేస్తారంటే కొన్ని తప్పులు జరుగుతాయి. సో జాగ్రత్తగా పనిచేయండి. ఎందుకంటే దేవుడు మనకు ముఖ్యమే, కానీ దేవుని కన్నా ఎక్కువ మన ఇంటి దగ్గర ఉన్న అమ్మ నాన్న మన ఫ్యామిలీ ఇంకా ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా షెడ్ వేసేటప్పుడు, పవర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వినాయక చవితి వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ముందుగా ఏ పండుగ అయినా శుభకార్యమైనా ఏదైనా ఫస్ట్ మనం వినాయకుని పూజ చేస్తాం, మన విఘ్నాలను తొలగిస్తాడు. సో అది ఆ విషయం మనం తెలుసుకుందాం. ఇంకొకటి, వాళ్ళ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం వాళ్ళ డాడీని ఆపాడు. సో మాట ఎంత గొప్పదో అదొకటి తెలుస్తుంది. అండ్ శివుడు వినాయకుని తల తీసేస్తున్న తర్వాత ఏనుగు తల పెడతాడు. సో ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. ఒక ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పే ఫైనల్ అనుకోవద్దు. సో ఆ తప్పు జరగడం వల్ల వినాయకుడు ఒక రాక్షసుని సంహరిస్తాడు. సో ఎందుకంటే ఒక మనిషి ఒక జంతువు కలయికతో కూడిన వ్యక్తి ఆ రాక్షసుని చంపుతాడు కాబట్టి. సో దీని వెనుక ఉద్దేశం అది. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఒక చిన్న తప్పిదం జరగగానే అయిపోయింది నా జీవితం అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. సో దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది, దాని వెనకాల ఇంకొక ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ కోసం వేచి చూడాలి. సో ఇది అండ్ సో వినాయకుడు విఘ్నాలను తొలగించి విజయాన్ని అందించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. టేక్ కేర్, ఎంజాయ్ ద ఫెస్టివల్ హ్యాపీలీ. థ్యాంక్ యూ.